ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి నినాదం వందే మాతరం, మా దేశానికి వందనం అన్నటువంటి దాంతో ప్రారంభించినటువంటి ఆనాడు బాలగంగాధర్ తిలక్ నినదించినటువంటి నినాదం వందే మాతరం అన్నటువంటి. ప్రాణాలు కోల్పోతున్న తుపాకీ గుండ్లకు ఎదురు నిలబెట్టి వందే మాతరం అన్నటువంటి నినాదాలు. ఆ వందే మాతర స్ఫూర్తితో వచ్చిందే వందే భారతం. వందే మాతరం అనే జాతీయ గీతాన్ని మైనారిటీ బుజ్జిగింపు కోసం అని చెప్పేసి తీసేసినటువంటి ఘన చరిత్ర, దౌర్భాగ్యకరమైన చరిత్ర మనది. బ్రిటిషోడు తీలా, మనవాళ్ళు తీసేశారు. బ్రిటిషోడిని వణికించినటువంటి నినాదం, బ్రిటిషోడిని వణికించినటువంటి జాతీయ గీతం నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయింది. చివరికి వందే భారత్ ట్రైన్లని కూడా తట్టుకోలేకపోతున్నారు. వందే భారత్ ట్రైన్ల మీద వందే భారత్ అన్నందుకు గాను దాడులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే లోపల చోరీలకు కూడా పాల్పడుతున్నటువంటి వాళ్ళు. తాజాగా గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి పేరు షాబాజ్ అలీ. వీడిని అరెస్ట్ చేస్తే ఏంటంటే ఇండియన్ ఆర్మీ మేజర్ పేరుతో వీడు ఒక ఆధార్ కార్డే సృష్టించేశాడు, ఫేక్ ఐడి సృష్టించేశాడు. వీడు ఏమని పెట్టాడు, దాని మీద పేరు హర్షిత్ చౌదరి అనే పేరుతో మేజర్ యూనిఫామ్లో ఒక ఫోటో పెట్టేసి మరీ చేసుకొచ్చాడు. ఆధార్ కార్డు మీద కూడా హర్షిత్ చౌదరి అనేటటువంటి పేరుతోనే వీడు వందే భారత్ మీదన లోపల ప్రయాణిస్తూ ఓ పక్కన చోరీలు చేస్తూ రెండో పక్కన దాడులకు పాల్పడుతున్నాడు. వీడిని ఇప్పుడు గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇట్లాంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన సందర్భం.